భయ ఆకలి మీద ఉన్న పులి వేటాడితే ఎలా ఉండిద్దో తెలుసా? సో అదే నిన్న చేసి చూపించాడు రోహిత్ శర్మ. ఎందుకంటే చానాలుగా పరుగుల దావంతో ఉన్న హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ మీద ఒక ఉరుములా పడ్డాడు. మార్క్వుడ్, ఆదిల్ రషీద్, గన్ అట్కిన్సన్ లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్లను సైతం ఓచ కోత కోసాడని చెప్పాలి. బౌండరీలు, సిక్స్లతో హోరెత్తిచ్చాడని చెప్పాలి ఒక మాటతో. అయితే బట్లర్ సేనతో జరిగిన రెండో వన్డేలో కేవలం 76 బంతుల్లోనే 100 పరుగుల మార్కును అందుకున్నాడు మన హిట్ మ్యాన్. మొత్తంగా 90 బంతుల్లో 119 పరుగులతో వారు వన్ సైడ్ చేసేసాడు భయ్య. 4లు 6ల ద్వారానే అతడు 90 పరుగులు చేశాడంటేనే ఏ రేంజ్లో ఉతికేశాడో మీరే అర్థం చేసుకోవచ్చు. నిన్నటి మ్యాచ్తో 5 క్రేజీ రికార్డులను కూడా బ్రేక్ చేశాడు మన హిట్ మ్యాన్. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ వాటిలో ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు అత్యధిక శతకాలు అంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత ఆడిగడిగా రోహిత్ శర్మ నిన్న 36 సెంచరీలతో నిలిచాడనమాట. అయితే ఈ లిస్ట్లో ఇప్పటి వరకు టాప్లో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కనుక చూసుకుంటే 35 శతకాలను హిట్ మ్యాన్ నిన్న అధిగమించేశాడు. అయితే ఒక్కసారి కనుక అంతర్జాతీయంగా కనుక ఒక్కసారి చూసుకుంటే రిక్కీ పాంటింగ్ 36 సెంచరీలతో కలిసి 3వ స్థానంలో అయితే నిలిచాడు. అయితే నెక్స్ట్ రికార్డ్ ఏంటంటే, సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న మరో రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడని చెప్పాల. అదేంటంటే, అంతర్జాతీయ క్రికెట్లో మోస్ట్ 50+ స్కోర్స్ బాదిన టీమిండియా బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ మాత్రమే. అది కూడా 120 50లని నమోదు చేశాడు. అయితే దాన్ని కూడా నిన్న దాటేసి హిట్ మ్యాన్ 121 హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది నిన్న. అయితే నెక్స్ట్ రికార్డ్ వచ్చేసరికి ఇప్పటి వరకు భారత్ జట్టు తరఫున ఓపెనర్గా దిగి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ 2వ స్థానంలో నిలిచాడని చెప్పాలి. అయితే అంతకు ముందు కనుక నువ్వు చూసుకుంటే సచిన్ టెండూల్కర్ 15,335 పరుగులను దాటేసి 2nd పొజిషన్లో చేరుకున్నాడు. అయితే ఈ లిస్టులో టాప్లో కనుక మనం చూసుకున్నట్టయితే వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. అది కూడా 15,758 రన్స్ని అధిగమించాలని ఇప్పుడు ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ చూస్తున్నాడు. అయితే దాని తర్వాత రికార్డు కనుక ఒకసారి మనం చూసుకుంటే అత్యధిక 6లు. అయితే వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు అత్యధిక 6లు బాదిన రెండో బ్యాటర్గా అయితే ప్రజెంట్ రోహిత్ శర్మ ఉన్నాడు. అది కూడా కేవలం 259 ఇన్నింగ్స్లో 332 6లతో ఇప్పుడైతే ప్రజెంట్ నిలిచాడు. అయితే ఈ లిస్టులో ఇప్పటిదాకా 2వ స్థానంలో ఉన్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కనుక ఒకసారి చూసుకుంటే 331 6లను అతడు నిన్న దాటేశాడు. అయితే ఈ జాబితాలో పాకిస్తాన్ లెజెండ్ షాహిద్ అఫ్రిది కనుక ఒక్కసారి చూస్తే 351 6లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఇదే విధంగా కనుక రోహిత్ శర్మ ఇంకా కంటిన్యూ అయ్యాడు అంటే ఖచ్చితంగా రేపు రాబోయే టైంలో ఖచ్చితంగా మనకి షాహిద్ అఫ్రిది రికార్డును కూడా బద్దలు కొడతాడని అయితే చెప్పుకోవచ్చు.